అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. 599 రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 599 రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో 4 months వ్యాలిడిటీతో. ఏపీ మెగా డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవబోతోంది. అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు. ఇది కేవలం 599 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఏపీ మెగా డిఎస్సీ 2025 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 2000+ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 40 days ప్లాన్ తో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కేవలం 999 రూపాయలకే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు. జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 3999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 12 books ప్యాకేజ్. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 2999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ 1 ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ
డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకండి ఆలస్యం, ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555777 9032064822. మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి. హాయ్ టీచర్స్, అందరికీ నమస్తే. నేను మీ ధనంజయ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు అవర్ ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే టీచర్స్, రైట్. మరి మనం ఈ వీడియోలో మీకు డే 2లో భాగంగా బ్రహ్మాస్త్రం సిరీస్ మరి ఇంగ్లీష్కి సంబంధించి మనం డే 2లో భాగంగా ఇంగ్లీష్ సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మరియు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ టాపిక్కి సంబంధించినటువంటి బిట్స్ని మనం ఎప్పుడు చూద్దాం. ఓకేనా? ఇంకా ఆలస్యం దేనికి, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో నౌ. సో ఓకే టీచర్స్, రైట్. ఫస్ట్ బిట్ చూద్దాం. అయితే మై డియర్ టీచర్స్, నేను మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టాపిక్ పై మనం ఎగ్జామ్గానే రాయాలి అని అనుకుంటే, సో ముందు మొట్టమొదటిసారిగా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే ఆ టాపిక్ సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం దేనిపై ఎగ్జామ్ రాస్తున్నాం, మీరు ఆల్రెడీగా రాసే ఉంటారు. ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మరియు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, 2 టాపిక్స్. సో దానిపై పూర్తి అవగాహన మీరు ఏర్పరచుకున్న తరువాత అప్పుడే మీరు టెస్ట్ రాయండి మై డియర్ టీచర్స్. ఇది తప్పనిసరిగా ఎట్టి పరిస్థితిలో మీరు ఫాలో అవ్వాలి. లేదు సార్ మేము డైరెక్ట్గా టెస్ట్ రాస్తామంటే మనకి సబ్జెక్ట్ అనేది ఎప్పుడు రాదు మై డియర్ టీచర్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సరే, అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా బిట్స్ మనకు అడుగుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నౌ లెట్ us see బిట్ నెంబర్ 1. ముందు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి 25 బిట్స్, నెక్స్ట్ 25 బిట్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించి చూద్దాం. ఓకేనా? సరే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనందరికీ అవగాహన ఉంది. ఏంటి మిత్రమా? సో వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 kinds అకార్డింగ్ టు దేర్ యూసేజ్ అండ్ ఫంక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. వాక్యములో ఉన్నటువంటి పదాలు, అవి పనిచేసే విధానము మరియు వాటి యొక్క ఫంక్షనింగు, వాటి యొక్క యూసేజ్ని ఆధారంగా చేసుకొని వాక్యములో ఉన్న పదాలని లేదా ఆంగ్లంలో ఉన్న మొత్తం పదాలని 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటవి? నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో మొత్తం 1 2 3 4 5 6 7 8 మీ అందరికీ తెలిసినవే. ఓకేనా? అయితే సార్ ఇవన్నీ ఇప్పుడు చెప్తారా? ఇవన్నీ చెప్పాను అనుకోండి, మనకి టేక్స్ టైం, 1 day టైం మనకు పడుతుంది. ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలంటే 2 days టైం. ఆల్రెడీగా మీరు మెంటర్షిప్ క్లాస్లో వినే ఉంటారు. సో ఓకేనా? ఇవి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అయితే మనకి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవి ఏవైతే ఉన్నాయో వాక్యములో ఆ పదం ఎక్కడ యూజ్ చేయబడింది, దాని యొక్క ఉపయోగం ఏమిటి, ఆ ప్లేసు, దాని యొక్క యూసేజ్ బట్టి ఆ పదం యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక దగ్గర నౌన్ అయ్యిందనుకోండి, ఇంకొక దగ్గర వర్బ్గా పనిచేస్తుంది, ఇంకొక దగ్గర అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, ఇంకొక దగ్గర ప్రిపోజిషన్గా పనిచేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం డియర్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ మెనీ వీల్స్, నాకు చాలా చక్రములు ఉన్నవి. ఇక్కడ మీకు రిఫరెన్స్ కోసం మీకు చివరిగానే చూస్తే అక్కడ ఏ క్లాస్ నుండి ఆ బిట్ ఇవ్వబడింది మీకు అక్కడ. సో మనకి టెక్స్ట్ బుక్తో సహా, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్తో సహా మీకు ఇవ్వబడింది. ఓకేనా? రైట్ మై డియర్ టీచర్స్. ఇప్పుడు మనం చూద్దాం మెనీ అనే పదం యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి, వీల్స్ అనే పదం ఉంది. వీల్స్ అంటే మనకు తెలుసు చక్రములు, నౌన్. ఇది ఈ మెనీ అనే పదం ఏం పని చేస్తుంది? సో వీల్స్ అనే నౌన్ని
మాడిఫై చేస్తుంది. ఐ హ్యావ్ మెనీ వీల్స్, నాకు చాలా చక్రములు ఉన్నాయి. సో మెనీ వీల్స్ అంటే ఈ పదము మెనీ అనే పదము వీల్స్ అనే నౌన్ని మాడిఫై చేస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మాడిఫై చేసేటటువంటి పదాన్ని మనం ఏమంటాం అడ్జెక్టివ్ అని అంటాం. సో ఇదేమవుతుంది మై డియర్ టీచర్స్? అడ్జెక్టివ్. ఆప్షన్ 3 అవుతుంది. సార్ మరి అడ్జెక్టివ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో సింపుల్గా చెప్తాను. మరి తెలుగులో అడ్జెక్టివ్ అంటే ఏంటి మిత్రమా? విశేషణము. అంటే గుణాల గూర్చి తెలియజేసే పదాన్ని విశేషణం అంటాం. ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్గా చూసుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఏ వర్డ్ విచ్ డిస్క్రైబ్ సైజ్, షేప్, కలర్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ నంబర్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్. మరొక్కసారి నాన్న జాగ్రత్తగా వినండి. సో వర్డ్ విచ్ డిస్క్రైబ్ సైజ్కి సంబంధించిన పదాలు అంటే చిన్నది, పెద్ద, స్మాల్, హ్యూజ్, టైనీ, బిగ్, ఇవి సైజుని తెలియజేస్తాయి. అలాగే షేప్, ఆకారాన్ని తెలియజేసేవి. ఆకారం చూడండి, రౌండ్, రెక్టాంగులర్, ట్రయాంగులర్, సిలిండ్రికల్, కోన్, ఇవి షేప్ని తెలియజేస్తాయి. కలర్ తెలిసిన పదమే. మరి రంగులను తెలియజేసే పదాలు బ్లూ, బ్లాక్, వైట్, yellow, రెడ్, ఇవి. అలాగే క్వాలిటీ గుణాలు, గుడ్, నైస్, బ్యాడ్, ఎక్సలెంట్, ఎక్సెప్షనల్, ఇవి. క్వాంటిటీ పరిమాణాన్ని తెలియజేసేటటువంటి పదాలు. మచ్, మోర్, మెనీ, మచ్, మోర్, మెనీ, ఓకేనా, లిటిల్, ఇవి మీకు పరిమాణాన్ని తెలియజేస్తాయి. నంబర్ తెలుసు మనకి, 1 2 3 4 5 6 7, ఇవి. సో ఈ పదాలు ఆ వర్డ్ విచ్ డిస్క్రైబ్ సైజ్, షేప్, కలర్, క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్, వీటికి సంబంధించిన పదాలు మీరు ఎక్కడైనా చూస్తే అడ్జెక్టివ్ అని పెడతారు. అర్థమైంది కదా నాన్న? అడ్జెక్టివ్ క్లియర్ కదా? ఓకే, రైట్. ఇలా సింప్లిఫై చేసుకుంటే మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఆ పదాలు మీరు ఎక్కడ చూడండి అడ్జెక్టివ్ అని కళ్ళు మూసుకొని పెట్టేయవచ్చు. ఓకే అమ్మా, రైట్. రెండవది, విత్ ద గోల్డెన్ హెన్ అండ్ మ్యాజిక్ ఫ్లూట్. ఆ మ్యాజిక్ ఫ్లూట్తో మరియు గోల్డెన్ హెన్తో ఏమైందంట? స్వామి అండ్ హిజ్ మదర్ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. మరి ఆ మ్యాజిక్ ఫ్లూట్తో, ఆ మ్యాజిక్ ఫ్లూట్ ఒకటి ఉంది అంటే పిల్లల గ్రోవి, ఆ మ్యాజిక్ ఫ్లూట్తోని ఆ గోల్డెన్ బంగారు ఆ పెట్టతో స్వామి మరియు వాళ్ళ అమ్మగారు చాలా మరి హ్యాపీగా అక్కడ నుండి వాళ్ళ యొక్క వాళ్ళు నివసించారు అని అర్థం. మరి 3rd క్లాస్ మీకు ఇక్కడ చూస్తే పేజీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అండర్లైన్ చేసిన పదం ఏంటమ్మా? హ్యాపీలీ. డియర్ టీచర్స్, ఇది మళ్ళీ ఒక క్లూ చూడండి. ఎప్పుడైనా ఒక పదము ఎల్వైతో ఎండ్ అయ్యి అది వర్బ్ను కానీ మోడిఫై చేస్తే అప్పుడు దానిని యాడ్వర్బ్గా గుర్తించాలి. సాధారణంగా అందరు ఏం చెప్తారంటే ఎల్వైతో ఉండే పదాలు ఏంటమ్మా? ఎల్వైతో ఉండే పదాలు, ఎల్వైతో ఎండ్ అయినటువంటి పదాలు అంటే సఫిక్స్గా ఉంటాయి, అంటే చివరి ఉంటుంది. హ్యాపీలీ, క్విక్లీ, నైస్లీ, స్లోలీ అని అంటాం. మరి ఇవన్నీ ఎల్వై అనే సఫిక్స్ని కలిగి ఉన్న పదాలు. సో సాధారణంగా యాడ్వర్బ్ అవుతాయి జనరల్గా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, అలాగని ప్రతి ఎల్వైతో ఉండే పదము మనకి యాడ్వర్బ్ అవ్వదు. ఓకేనా? అది వర్బ్ను మోడిఫై చేస్తేనే అప్పుడు అది యాడ్వర్బ్ అవుతుంది. స్లోలీ, క్విక్లీ, నైస్లీ, వండర్ఫుల్లీ, క్లవర్లీ, ఇవి యాడ్వర్బ్స్, వర్బ్ను మోడిఫై చేస్తాయి. అయితే మరి ఎల్వైని సఫిక్స్గా కలిగి ఉన్న పదాలు నౌన్ని మోడిఫై చేశాయి అనుకోండి,
ఒక నౌన్ గురించి తెలియజేస్తే అప్పుడు అది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మోడిఫై చేసేటటువంటి పదమునన ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఇప్పుడు చూడండి, షీ హ్యాజ్ ఏ లవ్లీ ఫేస్ అన్నాం. షీ హ్యాజ్ అ లవ్లీ ఫేస్. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఏమంటారంటే ఎల్వై ఉంది యాడ్వర్బ్ పెట్టేయండి అని అంటుంటారు, కానీ తప్పుననా? మరి ఎల్వై ఉండే పదం వర్బ్ని మోడిఫై చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. అదే ఒక నౌన్తో వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎల్వై పదం ఉంది చూడండి, లవ్లీ ఫేస్ అన్నాం. ఫేస్ అనేది నౌన్ తెలుసు మనకి. వాట్ కైండ్ ఆఫ్ ఫేస్ ఇట్ ఈస్? ఎలాంటి ముఖం అది? లవ్లీ ఫేస్, చక్కనైనటువంటి ముఖం. సో లవ్లీ అనే పదము ఫేస్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది. ఎలాంటి పదం అది? చక్కనైనటువంటి ముఖం. ఎలాంటి పదం కాదు, ముఖం అది. ఎలాంటి? వాట్ కైండ్ ఆఫ్ ఫేస్ ఇట్ ఈస్? లవ్లీ ఫేస్, అందమైనటువంటి చక్కనైన ముఖము అని అర్థం. నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ లవ్లీ అనేది ఏమవుతుంది? ఇది లవ్లీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అలాగే మంత్లీ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ ఏంటన్నా? మంత్లీ మ్యాగజైన్. డియర్ టీచర్స్ ఇక్కడ చూడండి, మ్యాగజైన్ ఇది నౌను. మరి ఎలాంటి మ్యాగజైన్ అది? మంత్లీ మ్యాగజైన్, నెలకి ఒకసారి వచ్చేటటువంటి మ్యాగజైన్ అనేది. సో కాబట్టి మంత్లీ అనే పదం ఏమవుతుందనా? అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? సో ఎల్వై సఫిక్స్ ఉండే పదం వర్బ్ని మోడిఫై చేస్తే అడ్వర్బ్గా గుర్తించాలి. ఎల్వైతో ఉండేటటువంటి పదం పక్కనే నౌన్ ఉంటే జనరల్గా అప్పుడు దాన్ని ఏమని గుర్తిస్తారు? అడ్జెక్టివ్. ఎందుకు అడ్జెక్టివ్? ఇది నౌన్ని మోడిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి, మరి నౌన్ని మోడిఫై చేయడం లేదు కదా. హ్యాపీలీ ఈ పదము దేన్ని మోడిఫై చేస్తుంది? వెర్బ్ని, ఈ వర్బ్ని. హౌ డిడ్ దే లివ్? ఎలా స్వామి మరియు వాళ్ళ అమ్మగారు నివసించారు? హౌ డిడ్ దే లివ్? హ్యాపీలీ, చాలా సంతోషముగా నివసించారు. సో వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి అడ్వర్బ్. అర్థమైంది నాన్న? డియర్ టీచర్స్, ఇవన్నీ చాలా వెరీ 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 యూస్ఫుల్ టు యూ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. నెక్స్ట్, సీతాస్ మదర్ కేమ్ హోమ్ ఫ్రమ్ ఫార్మ్. సీతాస్ మదర్, సీత యొక్క అమ్మ ఎక్కడి నుండి? ఫామ్ నుండి వచ్చారు. మరి ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదం సీతాస్ అని నాకు తెలుసు. మరి అపాస్ట్రపియస్ అనగా యొక్క అనర్థం. సీత యొక్క అమ్మగారు కదమ్మా. మరి ఇక్కడ అండర్లైన్ చేసిన నౌను ఎలా ఉపయోగించబడింది బిట్ అడుగుతారు మనకి. ఐడెంటిఫై ద కేస్ ఆఫ్ ద నౌన్. ఏమంటారమ్మా? ఐడెంటిఫై ద కేస్ ఆఫ్ ది నౌన్. ఈ నౌన్ యొక్క నౌన్ ఇక్కడ ఏ కేసులో వాడబడింది అని అంటారు. సీత యొక్క అంటే ఇక్కడ అపాస్ట్ ఒక నౌన్ తర్వాత మీరు ఎప్పుడైనా నాన్న నౌన్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ చూసారు. ఒక నౌన్ తరువాత అపాస్ట్రఫీ ఎస్ ఉందమ్మా. ఇలా చూస్తే మీరు వెంటనే మరి దీని యొక్క అర్థం ఏమిటి? తెలుగులో యొక్క అని అర్థం కదా. సో కాబట్టి యొక్క అంటే మరి ఇంగ్లీష్లో ఏమంటాం? పొసెషన్. సీత యొక్క అమ్మగారు కేమ్ హోమ్ ఫ్రమ్ ఫామ్. ఫామ్ నుండి వచ్చారు కదమ్మా. సరే, మరి పొసెషన్ ఇది తెలియజేస్తుంది. పొసెషన్ అండ్ బిలాంగింగ్ అంటాం కదా, మనకు తెలుసు. పొసెషన్ అంటే సో పలానా వ్యక్తిది అని అంటాం. పొసెషన్ అంటే చెందినది. ఎవరి యొక్క? సీత యొక్క. పొసెషన్ తెలియజేస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పొసెసివ్ కేస్ అవుతుంది. డియర్ టీచర్స్, వెరీ 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 ఇంపార్టెంట్. మనకు డిఎస్సికి తప్పనిసరిగా అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్టు. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మనకి సమయం ఉంది మిత్రమా. ఓకేనా? కాబట్టి మీరు ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నా యొక్క సలహా ఏంటంటే ఆ బిట్టుతో పాటుగా ఆన్సర్తో పాటుగా మిగిలినటువంటి ఆప్షన్స్ను కూడా మీరు కానీ చదువుకుంటే అప్పుడు సబ్జెక్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మరి నౌన్ యొక్క కేసెస్ మనం చూద్దాం.
సార్ నౌన్ యొక్క కేసెస్ అనేవి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి నాన్న. ఒకటి, వెన్ ఏ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్. వెన్ ఏ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఏ వర్బ్. సబ్జెక్ట్ ఆఫ్ ఏ వర్బ్. ఎప్పుడైనా సరే ఒక నౌను ఒక వర్బ్కి సబ్జెక్ట్గా మనం వాడామనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఆ నౌను సబ్జెక్టివ్ కేసులో ఉంది అనాలి. సబ్జెక్టివ్ కేస్ అని అంటాం. లేదా దానికే మరొక పేరు ద నామినేటివ్ కేస్ అంటాం. ద నామినేటివ్ కేస్. నామినేటివ్ కేస్. ఓకే డియర్ టీచర్స్, అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, కృష్ణ కింద రాస్తా. కృష్ణ బిల్ట్ ఏ హౌస్. డియర్ టీచర్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, కృష్ణ అనేది నౌను కదమ్మా. మరి ఈ నౌన్ని ఇక్కడ మనము ఎలా వాడాము? కృష్ణ అనేది నౌను, బిల్ట్ అనేది వర్బ్. ఇది వర్బ్, ఇది నౌన్. ఇది మరి ఇదేంటవుద్ది? ఏ హౌస్ ఆబ్జెక్ట్, అది ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు గమనించండి, నౌను ఏ ప్లేస్లో మనం వాడాము? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇదే కదా నేర్చుకున్నాం. ఒక నౌన్ని వెన్ వి యూజ్ ఏ నౌన్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్, ఒక వర్బ్కి సబ్జెక్ట్గా, అంటే సెంటెన్స్ బిగినింగ్లో ఎప్పుడైనా ఒక నౌన్ని వర్బ్కి సబ్జెక్ట్గా అంటే బిగినింగ్ వాడామనుకోండి, అప్పుడు దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో వాడాం. కాబట్టి సబ్జెక్టివ్ కేస్ అంటారు లేదా నామినేటివ్ కేస్ అంటారు. ఐడెంటిఫై చేస్తారు కదా. సెంటెన్స్ బిగినింగ్లో నౌన్ ఉంది, వెంటనే పెట్టేస్తారు నామినేటివ్ కేస్ లేదా సబ్జెక్టివ్ కేస్ అంటాం. రెండోది, వెన్ ఏ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ది డైరెక్ట్ ఆబ్జెక్ట్, యాజ్ ది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ వర్బ్. ఒక వర్బ్కి డైరెక్ట్ ఆబ్జెక్ట్గా ఒక నౌన్ వాడబడింది. ఇప్పుడు చూడండి, హౌస్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సార్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమి లేదమ్మా, ఆబ్జెక్ట్స్ 2 రకాలు, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే థింగ్స్ అని అర్థం, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే పర్సన్స్ అని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మరి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి హౌస్ అనేది థింగే కదా. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే పర్సన్స్, డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే థింగ్స్. అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఒక నౌన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్గా వాడాం అంటే ఏంటి? థింగ్గా వాడాం. అప్పుడు దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్గా వాడితే అప్పుడు దాన్ని ఆబ్జెక్టివ్ కేస్ అంటారు. చూడండి ఎంత ఈజీ. సబ్జెక్ట్ ప్లేస్లో వాడితే సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడితే ఆబ్జెక్టివ్ కేసు, అయిపోయింది. ఆబ్జెక్టివ్ కేస్ అంట. లేదా దీనికే మరొక పేరు అక్యూజేటివ్ కేస్. అక్యూజేటివ్ కేస్ అని అంటారు. అర్థమైందనా? రైట్. మరి మూడోది చూద్దాం. సో ఇక్కడ కృష్ణ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వాడాము కాబట్టి సబ్జెక్టివ్ కేస్ అంటాం దీన్ని. మరి హౌస్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడాం, థింగ్గా వాడాం కాబట్టి దాన్ని అప్పుడు అది ఏ కేసులో ఉందని చెప్పాలి? ఆబ్జెక్టివ్ కేసులో ఉందంటాం. లేదా దానికి మరొక పేరు అక్యూజేటివ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఆబ్జెక్టివ్ అక్యూజేటివ్ అలా గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అక్యూజేటివ్ అని గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? మరి మూడవది, వెన్ ఏ నౌన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పొసెషన్. ఒక నౌను పొసెషన్ని తెలియజేస్తుంది అనుకోండి. సరే, మరి పొసెషన్ తెలియజేస్తే ఏముంటుంది మనకి? నౌను పక్కన ఏముంటుందన్నా అపాస్ట్రఫియస్, ఇలా సీతాస్. మరి పొసెషన్ని కానీ తెలియజేస్తే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? పొసెసివ్ కేస్ అంటాం. చూడండి ఎంత ఈజీ. సబ్జెక్ట్ ప్లేస్ అయితే సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఆబ్జెక్టివ్ కేస్, అక్యూజేటివ్ కేస్. మరి పొసెషన్ కానీ తెలియజేస్తే ఏమంటాం? పొసెసివ్ కేస్. పొసెసివ్ కేస్ అని అంటారు. దీనికి ఏమన్నా మరొక పేరు జెనిటివ్ కేస్ అంటారు. జెనిటివ్ కేస్. డియర్ టీచర్స్, జాగ్రత్తగా ఇవి మీరు చూసుకోవాలి.
ఓకేనా. ఇకపోతే మరి నాలుగవది వెన్ ఎ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్. ఇందాక మీకు చెప్పుకున్నా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే థింగ్స్ అని, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే పర్సన్స్ నాన్న. ఒక నౌను ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా మనం వాడాం అంటే ఆబ్జెక్ట్స్ రెండు రకాలు, డైరెక్ట్ ఆబ్జెక్ట్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే థింగ్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే పర్సన్స్. రైట్. ఒక నౌని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా వాడాం, అప్పుడు వాడితే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా వాడితే ద డేటివ్ కేస్ అంటారు. ద డేటివ్ కేస్ అంటాం. సరే ఎలా? ఇప్పుడు చూడండి, ఐ గేవ్ మై ఫ్రెండ్, ఐ గేవ్ మై ఫ్రెండ్ అ వాచ్. నా స్నేహితునికి వాచ్ ఇచ్చాను. ఐ సబ్జెక్టు, ప్రొనౌన్ ఇది. గేవ్ వర్బ్. ఎవరికి ఇచ్చాను? హూమ్ డిడ్ ఐ గివ్? మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ అని నౌన్ కదా, నౌను. చూడండి ఎక్కడ మరి ఇది కూడా ఆబ్జెక్టే. ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2. రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్ పర్సన్ తెలియజేస్తే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఎవరికి ఇచ్చా? ఫ్రెండ్కి. సో కాబట్టి ఇది ఏమవుతుంది? ఐడి. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్. మరి ఏంటి ఇచ్చాను? వాట్ డిడ్ ఐ గివ్? వాచ్. వాచ్ అనేది వస్తువు కదా, థింగ్, కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. నాన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. అంటే మరి థింగ్స్ అయితే థింగ్స్ అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటాము, పర్సన్స్ అయితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. మరి నౌని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా వాడితే అప్పుడు దాన్ని డేటివ్. ఎలా గుర్తుపెట్టుకో? ఇండైరెక్ట్ డేటివ్, డాడా అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? రైట్. మరి ఇప్పుడు వాచ్ ఇక్కడ ఇదేమవుతుంది? ఇది ఏ కేసులో ఉంది? ఆబ్జెక్టివ్ కేస్. డైరెక్ట్ ఆబ్జెక్ట్గా వాడితే సరే, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే థింగ్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే పర్సన్స్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్గా వాడితే, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే థింగ్గా, ఒక నౌన్ థింగ్గా మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వాడితే ఆబ్జెక్టివ్ కేస్ అంటాం. అదే ఒక నౌన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా వాడితే అంటే పర్సన్స్గా మనం వాడితే, వర్బ్ తర్వాత వాడితే అప్పుడు దీన్ని ఏమంటాం మనము అంటే డేటివ్ కేస్ అంటాం. ఓకేనా? రైట్ టీచర్స్. మరి లాస్ట్ ఇంకొకటి ఉంది. ఏంటి సార్ అది అంటే, మరి వెన్ ఏ నౌన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడ్రస్సింగ్. అడ్రస్సింగ్ అంటే ఏంటమ్మా? సంబోధన. ఒక నౌను సంబోధన కొరకు కానీ వాడితే అప్పుడు దానిని ద వొకేటివ్ కేసులో ఉంది అని చెప్తాం. వొకేటివ్ కేసు అడ్రస్సింగ్ కొరకు వాడితే ఎలా సార్? ఇప్పుడు చూడండి, టామ్ కమ్ హియర్. టామ్ కమ్ హియర్. అబ్బాయి టామ్ ఎక్కడున్నావు? ఇక్కడికి రా. ఇప్పుడు చూడండి, టామ్ ఇక్కడ మీకు కామా కానీ లేదా ఎక్స్క్లమేటరీ కానీ ఏదైనా ఉండొచ్చు. టామ్ అంటే ఏం చేస్తున్నాం? పిలుస్తున్నాం. సరే, ఎలా తెలుస్తుంది? అక్కడ మీకు అయితే కామాగానే ఉంటుంది లేదా ఎక్స్క్లమేషన్ మార్క్ అయినా ఉంటుంది. సంబోధిస్తున్నాం అక్కడ. టామ్ కమ్ హియర్ అని ఎవరు? టామ్ ఇచ్చి అక్కడ కామా కానీ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి అప్పుడు అండర్లైన్ చేస్తారు. ఓకేనా? టామ్ కమ్ హియర్. మరి టామ్ అనే పదము అఫ్కోర్స్ ఇది సబ్జెక్ట్ ప్లేస్ అక్కడ ఉందా? లేదు. ఓకేనా? సబ్జెక్ట్ ప్లేస్లో ఎలా ఐడెంటిఫై చేస్తారంటే అక్కడ మీకు కామా కానీ ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ ఉంటుంది. టామ్ కమ్ హియర్, టామ్ ఎక్కడున్నావు? ఇటురా అని అంటున్నాం మనం. సో కాబట్టి సంబోధన కొరకు వాడబడింది కాబట్టి దీన్ని మనము వొకేటివ్ కేసు అని గుర్తించాలి. 5: సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొస్సివ్ కేసు, డేటివ్ కేసు, వొకేటివ్ కేసు. కొన్ని బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మరి పొస్సివ్ని అపాస్ట్రఫీ ఉంది, పొస్సివ్ కేస్ అని గుర్తుపెట్టేస్తారు. లేదా మరొక పేరు జెనిటివ్ కేస్ అని కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు నౌన్ కేసెస్ అర్థమైంది కదా? ఓకే, రైట్ టీచర్స్. మరి నెక్స్ట్ బిట్ చూడండి. ఓ గివ్ మీ ఎ బిట్ ఆఫ్ పాన్ కేక్. నాకు కొద్దిగా పాన్ కేక్ ఇవ్వా. మరి ఏంటి పదం ముందు? ఓ ఉంది. రైట్. మీ అమ్మనందరికీ తెలుసు జనరల్గా అక్కడ ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఇవ్వాలి. ఎవరన్నారంట?
Oh, give me a bit of pancake, dear mother, said one of the children. ఒక బాబు వాళ్ళ అమ్మకి, అమ్మ నాకు ఒక కొంచెం పాన్ కేక్ ఇవ్వా, ఓ అమ్మ నాకు ఇవ్వా, ఓ అమ్మ నాకు ఇవ్వా అన్నాడు. మరి మనందరికి తెలిసిన ఓ ఎలాస్, మరి ఎలాస్ దేనికి వాడతాం? ఇవన్నీ ఏంటివి? ఇంటర్జెక్షన్స్. ఇవి a word which expresses a strong or a sudden feeling of shock, surprise, happiness, grief, joy. మరి వాటిని ఏమంటాం? ఇంటర్జెక్షన్ అని అంటాం. ఓ అలాస్, హుర్రే హుర్రే, మరి హుర్రే, యాహూ హుర్రే యాహూ, ఈక్ ఈక్ అంటాం, ఈక్ అంటాం. ఓకేనా? ఈక్. ఔచ్, ఔచ్ ఎప్పుడు పడతారు? ఔచ్, ఐ కట్ మై ఫింగర్, అబ్బా నా ఫింగర్ కట్ అయిపోయింది అంటాం. పెయిన్ని తెలియజేసినప్పుడు ఔచ్ అంటాం. అలాస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? దట్ ఇండికేట్స్ డిస్ట్రెస్, బాధని ఇండికేట్ చేస్తుంది. మీకు తెలుసు మీకు. ఓకేనా? అలాగే ఊప్స్ అంటాం. ఊప్స్, ఊప్స్ అనేటమ్మా మనం ఏదైనా అనుకోకుండా ఏదైనా చేస్తామనుకోండి, వెన్ యూ డూ యాక్సిడెంటల్లీ సంథింగ్ దెన్ వి సే ఊప్స్ అనే పదం అంటాం. మరి ఇలాంటి పదాలు మీకు ఎక్కడైనా ఇంకా ఓ, యాహూ, అలాస్, హుర్రే, యాహూ, యురేకా, ఔచ్, ఊప్, ఓహో, ఓహో, మరి ఇలాంటివన్నీ కూడా ఏంటమ్మా? ఇంటర్జెక్షన్, ఇంటర్జెక్షన్స్. ఓకేనా? మరి ఆప్షన్ ఎక్కడుంది? మనం చూసిన వెంటనే మనం పెట్టేవచ్చు. ఎందుకు? ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది అక్కడ ఉంటుంది. రైట్. ఇట్ ఈస్ ఎ బోట్ టు క్యారీ మీ అక్రాస్ వాటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా? మరి ఇక్కడ ఇది ఏమవుతుందమ్మా? అక్రాస్ అనేది. సో ఇది ఇట్ ఈస్ ఏ ప్రిపోజిషన్. ఎక్కడుంది? ఎస్. మరి తెలుగులో ఏమంటాం దీన్ని మనము? విభక్తి ప్రత్యయము అని అంటాం. సరే మరి సార్ అక్రాస్ అనే ప్రిపోజిషన్ మనం ఎప్పుడు వాడతామంటే, మనం when we move from one side to another side. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ అని అనుకుందాం. ఓకే, రోడ్డు వన్ సైడ్ నుండి మరొక సైడ్, యువతల వైపు నుండి అవతల వైపునకు మనం దాటినప్పుడు మనం ఏమంటాం? అక్రాస్. సో అక్రాస్ ఎప్పుడు వాడతాం? when we move from one side to another side we use the preposition across. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇట్ ఇస్ అబౌట్ టు క్యారీ మీ అక్రాస్ వాటర్స్. అంటే అర్థం ఏమిటి? సో నదిని దాటడానికి ఈ బోట్ వాడు. ఇట్ ఈస్ ఎ బోట్ టు క్యారీ మీ అక్రాస్ వాటర్. ఈ బోటు నాకు నదిని దాటడానికి నాకు ఉపయోగపడుతుంది అని దీని యొక్క అర్థం. మరి నదిని దాటేటప్పుడు ఏం చేస్తాం మనము? యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి వెళ్తాం, అంతే కదా? ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. ఒక చివరి నుండి మరొక చివరికి కాదు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వెళ్తామా? వెళ్ళాం కదా. నదిని ఎలా దాటుతాం? యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డు పోయి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరైనా దాటుతారా? దాటరు. కాబట్టి మరి సూటబుల్ ఏంటమ్మా? అక్రాస్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, రైట్. మరి ప్రిపోజిషన్ తెలుసు కదా? ఇన్, ఆన్, ఎట్, బై, ఆఫ్, సిన్స్, ఫర్, అమాంగ్, బిట్వీన్, బిసైడ్, బిసైడ్స్, ఇవన్నీ ప్రిపోజిషన్స్. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. 599 రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 599 రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో.
4 months వ్యాలిడిటీతో. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు. ఇది కేవలం 599 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఏపీ మెగా డిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 2000+ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 40 డేస్ ప్లాన్ తో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కేవలం 999 రూపాయలకే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు. జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 3999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 12 బుక్స్ ప్యాకేజ్. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 2999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ 1 ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్సు 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకండి ఆలస్యం? ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 80705577 9032064822. మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి.